వెల్కమ్ టు కల్పిరెడ్డి ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. 2018 నుంచి నేను రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ అడ్వైజర్గా అండ్ మార్కెటింగ్లో. ఒక విషయం నన్ను అడగడం జరిగింది కొందరు. అదేంటంటే హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ పడిపోతున్నాయి అంట కదా, అమరావతిలో పెరుగుతున్నాయి అంట కదా, చంద్రబాబు నాయుడు మళ్ళీ పవర్లోకి వచ్చారు కదా. ఇవన్నీ నమ్మకండి, ఇదంతా రూమర్స్. ల్యాండ్ మీద మనము భూమి మీద ఎక్కడ పెరిగినా రేటు పెరిగేది. భూమి మనం బతికిస్తుంది. భూమి మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎంతోమంది నమ్ముకుంటున్నారు. హైదరాబాద్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, 10 ఇయర్స్ బ్యాక్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు రేట్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి ఎంత మారింది, ఆ రెండు చోట్ల ఒక్కసారి తెలుసుకోండి. హైదరాబాద్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ అనేది ఒక పెద్ద గొప్ప నగరం, అద్భుతమైన నగరం, ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. హైదరాబాద్కు ఉన్నంత బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, ఎలివేషన్స్ వేరు. లైక్ ఇన్ఫ్రాస్ కావచ్చు, హైదరాబాద్లో సౌత్ సైడ్ కావచ్చు, వెస్ట్ సైడ్ కావచ్చు, ఈస్ట్ నార్త్ సైడ్ కావచ్చు, మనం ఎటు సైడ్ పోయినా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. అంటే లైక్ ఇన్ఫ్రాస్ కావచ్చు, మెట్రో రైల్స్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, రేపు రాబోయే ట్రిపుల్ ఆర్ కావచ్చు. ఓఆర్ఆర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటికి ట్రావెల్ టైం కూడా మారిపోయింది. ఒకప్పుడు గంట పడితే ఇప్పుడు మనం 20 నిమిషాలు 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మెట్రోస్ కావచ్చు, ఓఆర్ఆర్లో కావచ్చు. ఇప్పుడు రాబోయే ట్రిపుల్ ఆర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, త్వరలో స్టార్ట్ అవబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి దృష్టి దీని మీద పెట్టారు. మెట్రో ఎక్స్టెన్షన్ మీద, అలాగే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మీద కొన్ని మంచి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఇంకొక అనౌన్స్ చేశారు, 22nd ఆర్ 23rd జూన్. ఎక్కడ లేని మంచి మెడికల్, అన్ని రకాల మెడికల్ ఒక చోట ఉండాలి అని చెప్పేసి, అది కూడా శంషాబాద్ సరౌండింగ్లో చూస్తున్నారు. చాలా గుడ్ న్యూస్, ఇది మంచి గుడ్ న్యూస్. ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను. సో అతనికి ఇంకెంత ఐడియా ఉంటుంది. సో నాకు తెలిసి కంపల్సరీ హైదరాబాద్ ఇంకా ముందు తీసుకెళ్తారు. అదే ఏపీకి వచ్చేటప్పుడు అమరావతిలో ఇదే 10 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్ అమరావతిలో ఎంతోమంది ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది, ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని చాలా మంది అన్నారు. గవర్నమెంట్ మారంగానే కొంతమంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ధైర్యంగా ఉన్న వాళ్ళు తట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ పవర్లోకి వచ్చారు, మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే గవర్నమెంట్ 15-20 ఇయర్స్ కంటిన్యూ ఉంటే ఓ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతారు. హైదరాబాద్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్, సేఫ్ అన్నమాట. మీరు ఎవరైనా సరే, ఎక్కడ వాళ్ళైనా సరే, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసే చోట ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ కావచ్చు, ఇంకా మెట్రోస్ కావచ్చు, ఇవన్నీ చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.